హాయ్ అండి, అందరికీ అందరూ ఎలాగ ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకి నా డైలీ రొటీన్ పనితో మీ ముందుకు అయితే వచ్చేసాను. అయితే మా ఆయన గారికి అయితే టీ అయితే ఇస్తున్నాను. నేను అయితే తాగనండి, కాఫీ తాగుతాను. అదేనా ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు, డైలీ కూడా తాగను. అయితే ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా అయితే వండుతున్నాను. పిల్లలు అయితే లేచారు, తలకైతే కొబ్బరిని పెడుతున్నాను. నేను ఎలా వండుతాననేది ఉప్మా వీడియోలో చూడండి, నచ్చితే ట్రై చేయండి, బాగుంటుంది. ఉప్మాలోకి కావాల్సినవి క్యారెట్ ముక్కలు, ఇంకా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే కోవేసాను. కోసం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె కాకాక పోపులు అయితే వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, జీడిపప్పు అయితే వేసుకోవాలి. మరి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. సరే మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే నీళ్ళు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపోయేంత కొల్లుప్పు అయితే వేసుకోవాలి. సరే మొత్తం కలుపుకున్నాక మూత వేసుకుని మరిగేంత వరకు ఉంచాలి. సరే మరిగిపోయింది కదా, పెట్టుకున్న నూక అయితే కలుపుకుంటూ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా వండుకుని తింటే. మొత్తం కలుపుకున్న దగ్గర పడేంత వరకు అది మూత వేసి ఉంచాలి. నైట్ అయితే బాదపప్పు నానబెట్టాను. బాబుకి బ్రష్ చేయించి ఇచ్చాను ఒలుచుకొని తినమని. పాప అయితే తిందండి. చూడండి ఉప్మా అయితే అయిపోయింది. ఈ లోపల నీళ్ళు అయితే కాస్తున్నాను. మా బాబుకి అంగన్వాడికి రెడీ చేసి పంపించారు కాబట్టి ఏబీసీలు అయితే నేర్పిస్తున్నానండి. మా బాబుకి అంగన్వాడిలో నేర్పిస్తున్నానంట, కానీ మాట అర్థించట్లేదంటే మా బాబు అలా ఎక్కువ చేస్తున్నాడంట, ఆడుకుంటున్నాడంట. కాబట్టి నేను ఇంటి దగ్గర అయితే నేర్పిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్లో అయితే వేసేయాలి. అలాగే టిఫిన్ కూడా తినిపించేస్తున్నాను. కొద్దిగా గిన్నెలు అయితే ఉన్నాయి, తోమేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా చేసేస్తున్నానండి, ఎందుకంటే మా బాబు అంగన్వాడి ఆయాతో వచ్చేస్తుంది. అప్పటికి వచ్చినప్పటికల్లా రెడీ చేసి ఉంచాలి కాబట్టి మా బాబుని. గిన్నె తోమితే మీద అయిపోయింది. ఇంకా బాబుని రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించేశాను. పాప అయితే నా పక్కనే ఉందండి. మా ఆయనగారు అయితే బయటకు పని ఉందని వెళ్ళారు. అయితే పాతంజలి దగ్గర నుంచి దేవుడి మందిరం అయితే తీసుకొచ్చామండి. నేనైతే బిగించేసాము లక్ష్మీవారం. రోజు శుక్రవారం కాబట్టి ఫోటోలు అయితే తుడిసి దండం అయితే పెట్టుకుంటున్నాను. దండం పెట్టుకుంటే మీద అయిపోయిందండి. అన్నం అయితే అయిపోయింది, ఆర్చేసాను. అలాగే పప్పు కూడా ఉడికిపోతుంది. పాప చూడండి కూర్చుని అయితే ఎలా కుదిరింగా టీవీ అయితే చూస్తుందో. పప్పు అయితే ఉడికిపోయింది, తాలింపు పెట్టేస్తున్నాను. పక్కింటి వాళ్ళు వంకాయలు అయితే ఇచ్చారండి. అవి అయితే వంకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను, పప్పుచారులో బాగుంటుందని. పప్పు అయితే తాలింపు పెట్టేసాను కదా, ఇప్పుడు వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. వంకాయ ఫ్రై కూడా నేను ఎలా చేస్తున్నానో చూడండి, బాగుంటుంది ఇలా చేసుకుని తింటే. ఫస్ట్ తాలింపులో వేసాను. అలాగే కరివేపాకు, ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. సరే మొత్తం కలుపుకున్నాక చిన్న చిన్నగా కోసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. అందులోనే పసుపు, సాల్ట్, సరే మొత్తం కలుపుకున్నాక మూత వేసుకుని దగ్గర పడేంత వరకు అయితే ఉంచాలి. చూడండి దగ్గరికి అయితే పడిపోయింది కదా, అయిపోయిందండి.